ఇప్పుడు హెపటైటిస్ బి వస్తే సిమ్టమ్స్ ఏముంటాయి? అంటే అది ఎందుకొస్తుంది అసలు? యాక్చువల్‌గా హెపటైటిస్ బి మనకి రావడానికి కారణాలేంటంటే మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ అనమాట. అంటే హ్మ్. మదర్ పాజిటివ్ ఉంటే చిల్డ్రన్‌కి ట్రాన్స్మిట్ అవ్వడం గానీ, లేదంటే పేరెంటల్ ట్రాన్స్మిషన్ అంటే కంటామినేటెడ్ నీడిల్స్ వాడడం గానీ, కంటామినేటెడ్ సిరింజెస్ వాడడం గానీ, ఆహ్, దానివల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా అవి కాకుండా టాటూయింగ్ వేయించుకోవడం, ఇయర్ హ్మ్. పియర్సింగు, నోస్ పియర్సింగు అవి చేయించుకున్నప్పుడు కూడా నీడిల్స్ అవి సరిగ్గా క్లీన్ చేయకపోతే, స్క్రీన్ చేయకపోతే అప్పుడు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట హెపటైటిస్ బి. ఓకే. హెపటైటిస్ బి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే యాక్చువల్‌గా చాలామందికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెపటైటిస్ బి టైప్స్ అనకూడదు కానీ ఆహ్, హెపటైటిస్ బి ఎట్లా ప్రెజెంట్ అవుతుందంటే ఒకటి ఎక్యూట్ ప్రెజెంటేషన్ ఉంటుందన్నమాట. హ్మ్. ఎక్యూట్ అంటే సడెన్‌గా పేషెంట్‌కి ఫీవర్ రావడం, జాండీస్ రావడం, అట్లాగే కొంచెం వీక్‌నెస్ అనిపించడం అట్లా ప్రెజెంట్ అవ్వచ్చు. ఇది ఒక రకమైన ప్రెజెంటేషన్. అట్లా కాకుండా క్రానిక్ ప్రెజెంటేషన్ అంటారు. క్రానిక్ ప్రెజెంటేషన్ అంటే వాళ్ళకి ఏమి ఆహ్, సింప్టమ్స్ ఏమి ఉండవన్నమాట. జస్ట్ అట్లాగా టెస్ట్ అది చేయించుకుంటారు. ఏదైనా సర్జరీస్ ముందు గాని, లేకపోతే ఏదైనా ఎండోస్కోపిక్ ముందు గాని టెస్ట్‌లు అట్లా చేయించుకుంటే, లేకపోతే బ్లడ్ డొనేషన్‌కి ఇచ్చినప్పుడు కూడా మనం అందరికీ హెపటైటిస్ బి పరీక్ష అనేది చేస్తాం. స్క్రీనింగ్ చేస్తాం. హ్మ్. అప్పుడు అట్లా తెలుస్తుందనమాట. దాన్ని క్రానిక్ హెపటైటిస్ బి అంటారు. యూజువల్‌గా క్రానిక్ హెపటైటిస్ బి ఎట్లా ప్రెజెంట్ అవుతుంది అసలు సింప్టమ్స్ ఏమీ లేకుండా జస్ట్ మనం అనుకోకుండా ఏదైనా పరీక్షలు చేయించుకున్నప్పుడు హ్మ్. అది ఒకలాగా తెలుస్తుంది. అట్లా కాకుండా కొంతమందికేంటంటే సిర్రోసిస్ ఆఫ్ లివర్ అంటారనమాట. సిర్రోసిస్ ఆఫ్ లివర్ అంటే లివర్ బాగా డ్యామేజ్ అయిపోయినప్పుడు హ్మ్. ఫైబ్రోసిస్ అయిపోయి డ్యామేజ్ అయిపోతుందనమాట. అప్పుడు తెలుస్తుంది. దాని సింప్టమ్స్ ఎట్లా ఉంటాయంటే బ్లడ్ హ్మ్. వామిటింగ్స్ అవ్వచ్చు. లేదా అసైటిస్ అంటారు. అంటే పొట్టలో నీళ్లు రావడం. ఒక్కొక్కసారి జాండీస్ కూడా వస్తుందనమాట. హ్మ్. జాండీస్ కూడా వస్తుంది క్రానిక్‌లో. అట్లా కాకుండా ఒకేసారి పేషెంట్‌కి ఇవేమి సింప్టమ్స్ ఉండవు. డైరెక్ట్‌గా లివర్ క్యాన్సర్ ఏదైనా హ్మ్. అల్ట్రాసౌండ్ చేయించుకోవడం, సీటీ స్కాన్ చేయించుకోవడం. దాంట్లో ఏంటంటే వాళ్ళకి లివర్‌లో క్యాన్సర్ ఉందని తెలుస్తుందనమాట. హ్మ్. ఇండియాలో లివర్ క్యాన్సర్ రావడానికి హెపటైటిస్ బి కూడా ఒక మెయిన్ రీజన్.